హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో స్టాక్ ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనమాట స్టాక్ అనేది. సో ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ అ పర్టిక్యులర్ ఆర్డర్ ఇన్ విచ్ ద ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. అంటే ఇప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఎలిమెంట్స్ అనేటివి ఆర్డర్లో ఉంటాయన్నమాట. సో ఒక ఆర్డర్లో ఉంటుందని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అనుకోవచ్చు మనం. ఓకే, అండ్ ఇన్సర్షన్ అనేది ఉంటుంది, డిలీషన్ అనేది ఉంటుంది. స్టాక్ అంటే ఇన్సర్షన్ అంటే మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, అంటే పుష్ చేస్తున్నాం. ఇన్సర్షన్ని పుష్ అంటాం అండ్ డిలీషన్ని పాప్ అంటాం. ఓకే, నా ఆ డిలీషన్ అండ్ ఇన్సర్షన్ ఒకటే ఎండ్ నుంచి అవుతాయి, అది కూడా టాప్ నుంచి అవుతాయి అనమాట. ఓన్లీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు బట్టలు మడత పెడతారు కదా, బట్టలు మడత పెట్టేటప్పుడు ఒక్కొక్కటి మీరు పేరుస్తారు, ఇట్లా ఫస్ట్ సెకండ్ ఇట్లా పేరుస్తారు. సో పైన ఏది ఉంటుందో మీరు అదే తీసుకుంటారు, అవునా లేదా? ఫస్ట్ మీరు పికప్ చేసేది పైన నుంచి. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO అంటాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మీరు ఏదైతే లాస్ట్లో పెడతారో అదే ఫస్ట్ మీరు తీసుకుంటారనమాట బయటకి. ఇది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే బుక్స్ ఉంటాయి, బుక్స్ని స్టాక్లో పెడతాం కదా, స్టాక్ ఆర్డర్లో పెడతాం. సో మ్యామ్ కరెక్షన్ చేసేటప్పుడు ఏం తీస్తుంది, ఫస్ట్ బుక్కే తీస్తుంది. అందుకే కొంతమంది కింద కింద పెడతారు. ఓకే, సో సీక్వెన్షియల్ యాక్సెస్ అనేది ఉంటుంది, ర్యాండమ్ ఆర్డర్. ఇప్పుడు మీ మ్యామ్ మధ్యలో నుంచి తీసేది కదా, పైన నుంచే తీస్తుంది. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ర్యాండమ్ ఆర్డర్లో ఉండదు, పైన నుంచి ఎట్లా తీస్తామో ఈ ఆర్డర్లోనే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్లోనే ఇది స్టాక్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? పర్టికులర్ ఆర్డర్. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కామన్ ఆపరేషన్స్ అంటే పుష్. ఒక న్యూ ఎలిమెంట్ని టాప్ ఆఫ్ ద స్టాక్కి మీరు యాడ్ చేస్తున్నట్టు. అంటే ఒక డబ్బా ఉన్నది, పైన నుంచి మీరు టాప్ నుంచి ఇన్సర్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే, మీరు ఇక్కడ పైనుంచి ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి పుష్ అని అంటే యాడింగ్, ఇన్సర్షన్. ఓకే, పాప్ అంటే రిమూవింగ్ అన్ ఎలిమెంట్. ఓకే, తీయడం ఒక దాన్ని. ఎక్కడి నుంచి జరుగుతుంది? అది కూడా టాప్ నుంచి జరుగుతుంది, ఒకటే సైడ్ నుంచి జరుగుతుంది. ఓకే, ఈజ్ ఎంటీ అంటే చెక్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ. స్టాక్ ఎంటీ ఉందో లేదో అది రిటర్న్ చేస్తుంది. ఈజ్ ఫుల్ అంటే స్టాక్ ఫుల్ ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. ఓకే, పీక్ అంటే టాప్ ఎలిమెంట్ ఏముందో అది చూపిస్తుంది వితౌట్ రిమూవింగ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, పీక్ అనేది ఆర్ టాప్ అనేది రెండు సేమే. సైజ్ అంటే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్, సైజ్. నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు స్టాక్స్ని, యారెస్ అండ్ లింక్డ్ లిస్ట్. ఓకే, యారెస్ అంటే మనకు తెలుసు, లింక్డ్ లిస్ట్ కూడా తెలుసు. ఓకే, బట్ ఎక్కువ ఎఫిషియెంట్ ఏది ఉంటుందంటే యారెస్తోనే చాలా ఎఫిషియన్సీ ఉంటుంది. లింక్డ్ లిస్ట్తో కూడా చేయొచ్చు, బట్ ఎఫిషియన్సీ అనేది యారెస్తోనే. ఓకే, మీకు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను. సో ఇక్కడ ఎంటీ స్టాక్, ఇక్కడ ఏముంటుంది, టాప్ అనేది -1లో ఉంటుంది. ఓకే, టాప్ ఈజ్ -1, ఎంటీ స్టాక్, ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు. సో మనం పుష్ చేస్తున్నాం. ఓకే, యాడింగ్ అన్ ఎలిమెంట్, పుష్ చేస్తున్నాం ఒక ఎలిమెంట్ని, 1 అనేదాన్ని పుష్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, టాప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు స్టాక్ ఆఫ్ 0 ఈజ్ 1. స్టాక్ ఇండెక్స్ 0 అనేది 1 అవుతుంది. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ టాప్ అనేది 1 అవుతుంది. ఇప్పుడు టాప్ 1, ఇక్కడ 0, ఇది 1, టాప్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ టాప్, సో స్టాక్ ఇండెక్స్ 1 ఏమైంది, 2 అవుతుంది. ఎలిమెంట్ 2 కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ టాప్ అనేది ఏమవుతుంది, 0, 1, 2, టాప్ అనేది 2 అవుతుంది. స్టాక్ ఆఫ్ 2 ఈజ్ 3. సో మనం ఇక్కడ పాప్ చేస్తున్నాం టాప్. ఇప్పుడు టాప్ ఏమవుతుంది, టాప్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది తీసేస్తున్నాం కాబట్టి. సో ఇది ద స్టాక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇది. పైథాన్లో చేద్దాం. సో ఇక్కడ మనం ఐడియల్లీ యూజ్ చేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ స్టాక్ని డిక్లేర్ చేసుకోవాలి, స్టాక్ ఎంటీ స్టాక్. ఓకే, ఇప్పుడు సైజ్, మ్యాక్సిమం సైజ్ డిక్లేర్ చేసుకోవాలి.
సో మనం ఓవర్ఫ్లో అండర్ఫ్లో కండిషన్స్ కూడా ఉంటాయి, అది నేను చెప్పడం మర్చిపోయాను. సో మ్యాక్సిమం సైజ్ మనం డిక్లేర్ చేసినప్పుడు ఐ షో యూ మ్యాక్స్ సైజ్. సో ఎంత పెట్టుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టుకుందాం. ఓకే. సో ఇక్కడ మ్యాక్సిమం సైజ్ అయితే డిక్లేర్ చేసినామో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినాం, సెకండ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినాం, థర్డ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినాం, ఫోర్త్ ఎలిమెంట్ మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు అది తీసుకోదు, ఎందుకంటే మ్యాక్స్ సైజ్ 3 కాబట్టి. ఓకే, అప్పుడు మనం ఏమని కండిషన్ పెడతాం, ఓవర్ఫ్లో అని అంటాం. ఇంకో కండిషన్ ఉంటుంది, నువ్వు పాప్ చేసేస్తాము, ఒక్కొక్క ఎలిమెంట్ మనం పాప్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని ఉన్నాయి. ఓకే, ఆ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3ని పాప్ చేస్తాం ఫస్ట్, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. ఇంకోసారి మనం పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు అది అండర్ఫ్లో కండిషన్ చూపిస్తుంది అనమాట. ఓకే, వైల్ ట్రూ, వైల్ ట్రూ. సో మనం ఫస్ట్ చాయిస్ చూద్దాం. చాయిస్ ఇన్పుట్. ఓకే, ఫస్ట్ మనం పుష్ వాళ్ళకి చూపిద్దాం ఏమేం చేయొచ్చు. ఓకే, పాప్ చాయిస్. నో, ఇప్పుడు ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎలిఫ్ వాటితో మనం మొత్తం బిల్డ్ చేద్దాం. ఓకే, ఇఫ్ చాయిస్ ఈజ్ 1. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పుష్ చేస్తున్నాం. పుష్ అంటే ఏంది, అపెండ్ చేస్తున్నాం మన పైథాన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. సో ఇక్కడ ఎట్లా అపెండ్ చేయొచ్చు, ఇప్పుడు స్టాక్ లెంత్ మినిమం ఉంటే మనం అపెండ్ చేస్తుంది, అదే ఎక్కువ ఉందనుకో చేయొస్తుందా, లేదు కదా. సో అదే కండిషన్ రాస్తుంది అనమాట, ఇఫ్ లెంత్ ఆఫ్ స్టాక్ ఈజ్ లెస్ దాన్ మ్యాక్స్ సైజ్. అంతేగా, ఇఫ్ లెంత్ ఆఫ్ స్టాక్ ఈజ్ లెస్ దాన్ మ్యాక్స్ సైజ్ ఏం చేయొచ్చు, స్టాక్ డాట్ అపెండ్. అంతేగా, స్టాక్ డాట్ అపెండ్. అపెండ్ ఏం చేస్తాం, మన ఇష్టం ఆడ పెట్టుకోవచ్చు. సో యూజర్నే ఇద్దాం, యూజర్నే ఇమ్మని చెప్దాం. సో ఇన్పుట్, సో ఎంటర్ ఐటమ్ అని పెట్టేసినాం అనుకో అయిపోతుంది. ఓకే, నౌ ఎల్స్. ఎల్స్ కండిషన్ కూడా రాయాలి కదా, ఒకవేళ గ్రేటర్ అయితే ఇప్పటిదాకానే చెప్పినాం ఓవర్ఫ్లో అయిపోతుంది. ప్రింట్ ఓకే, ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిఫ్ పాప్ ఆపరేషన్. సో ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇఫ్ స్టాక్ డాట్ పాప్, అంతేగా. అదర్వైజ్ స్టాక్ అండర్ఫ్లో అనేసి అనుకోవచ్చు, డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే ఎట్లా చేస్తాం అంటే, ఇప్పుడు స్టాక్ ఉంటేనే మనం డిస్ప్లే చేయొచ్చు, స్టాక్లో ఏం లేదనుకో ఎట్లా డిస్ప్లే చేస్తాం, ఎంటీ అని డిస్ప్లే చేస్తాం. అదే కండిషన్ ఇక్కడ రాస్తాం అనమాట. ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 3,
సో మొత్తం ప్రింట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఇఫ్ స్టాక్. ఓకే, ఎల్స్ ఎంటీ. ఓకే, నా నెక్స్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ అంటే మనం బ్రేక్ చేయడమే. అది కూడా రాద్దాం అయిపోతే. ఇది ఇది చాయిస్ ఫోర్ ప్రింట్. ఓకే, అండ్ దెన్ బ్రేక్. ఓకే, ఎల్స్ అయిపోయిందిగా. లాస్ట్లో ఏమంటే ఇన్వాలిడ్ చాయిస్ అని అనుకోవచ్చు, ఏం ఎంటర్ చేయకపోతే ఆర్ రాంగ్ ఎంటర్ చేస్తే. ఇన్వాలిడ్ చాయిస్. ఓకే, సో ఇది సేవ్ చేసి రన్ చేస్తాను. ఓకే, ఎంటర్ యువర్ చాయిస్. ఫస్ట్ పుష్ చేద్దాం. ఓకే, 2 పుష్ అయిపోయింది. ఇంకోసారి చేద్దాం. 3 ఇంకోటి పుష్ చేద్దాం. 4 మళ్ళీ పుష్ చేస్తాం, ఎందుకంటే మ్యాక్స్ సైజ్ ఇక్కడ 3 అని పెట్టుకున్నాం కదా. ఇక్కడ మ్యాక్స్ సైజ్ 3 అని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఓవర్ఫ్లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో 3 టైమ్స్ పుష్ చేసినాం ఇక్కడ. 1 2 అండ్ 3. ఏదేది 3 2 3 4 పుష్ చేసినాం. ఇప్పుడు 5 పుష్ చేద్దాం. ఓకే, సో చూడండి స్టాక్ ఓవర్ఫ్లో అని వచ్చింది. ఓకే, ఇప్పుడు పాప్ చేద్దాం అండర్ఫ్లో కండిషన్ కోసం. 2 అని పెట్టుకుందాం. పాప్ అయిపోయింది. ఏ పాప్ అవుతుంది ఇప్పుడు? 4 పాప్ అవుతుంది. ఓకే, పైన టాప్ నుంచి పాప్ అవుతుంది కదా. సో ఏ ఆర్డర్లో ఉంటాయంటే ఫస్ట్ 2 కింద 2 ఉంటుంది, నెక్స్ట్ 3 ఉంటుంది, నెక్స్ట్ 4 ఉంటుంది. సో పైన 4 పాప్ అవుతుంది. ఇప్పుడు 3 పాప్ అవుతుంది. నెక్స్ట్ 1 పాప్ 2 పాప్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. అండర్ఫ్లో అని కండిషన్ వచ్చేసింది. ఓకే, డిస్ప్లే చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, అదర్వైజ్ వీ కెన్ ఈవెన్ ట్రై. 3 అంటే స్టాక్ ఈజ్ ఎంటీ అని వస్తుంది. పుష్ చేద్దాం కొన్ని వాల్యూస్ని. ఓకే, 1 2. ఇప్పుడు డిస్ప్లే చేద్దాం 3. చూడండి 2 అండ్ 1 అలా వస్తుంది.